హాయ్ పిల్లలు, స్వాగతం హరిహర్ష పోడ్కాస్ట్కు. ఈరోజు మనం ఒక అద్భుతమైన నీతి కథను వినబోతున్నాం. పేరు మంచి స్నేహితుడు. స్నేహం అంటే ఏమిటి? నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి రెడీనా? సరే, కథలోకి వెళ్దామా? ఒక చిన్న ఊర్లో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఎంతో మంది స్నేహితులు ఉన్నా అంకిత్ అనే కొత్త విద్యార్థి మాత్రం ఎవరితో మాట్లాడేవాడు కాదు. అతను ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ తరగతిలో ఎవరితోనూ కలవకుండా ఉండేవాడు. ఒకరోజు రాము అంకిత్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, హాయ్ అంకిత్, నువ్వు కొత్తవాడివి కదా, మనం స్నేహితులు అవుదామా అని అన్నాడు. అంకిత్ తల ఊపుతూ నమ్మకం లేకుండా అన్నాడు, స్నేహితులా? నాకు స్నేహం మీద నమ్మకం లేదు. ఎవరైనా కేవలం అవసరాల కోసం మాత్రమే స్నేహం చేస్తారని అనిపిస్తుంది. రాము నవ్వుతూ అన్నాడు, అది నిజం కాదు అంకిత్. నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. చూస్తావా, నేను నీకు నిజమైన స్నేహితుడినే అని నిరూపిస్తా అని అన్నాడు. అంతలో ఒకరోజు స్కూల్ ఆడిటోరియంలో పిల్లలందరూ ఆటలో మునిగిపోయారు. అప్పటికి అంకిత్ తన చేసిన డ్రాయింగ్ పేపర్ వెతుకుతూ గందరగోళంలో ఉన్నాడు. అది అతనికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అదే పోటీకి పంపవలసినది. అతను ఎవరికి చెప్పకుండా వెతుకుతున్నాడు. కానీ రాము అతన్ని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏమైంది అంకిత్, నీకేదైనా సహాయం కావాలా అని అన్నాడు రాము. నా డ్రాయింగ్ పోయింది రాము, అది లేకుంటే పోటీకి వెళ్ళలేను కదా అని అన్నాడు అంకిత్. రాము వెంటనే వెతకడం ప్రారంభించాడు. చివరికి అది తగిలిన ప్రదేశాన్ని కనుగొని అంకిత్కి అందజేశాడు. అప్పుడు అంకిత్, రాము, నువ్వే నా నిజమైన స్నేహితుడివి. నా బాధలు కూడా నా కోసం నువ్వు ఇంతగా శ్రమించావు. రాము నవ్వుతూ అన్నాడు, ఇదే నిజమైన స్నేహం అంకిత్. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు నిలబడ్డం. పిల్లలు, ఈ కథ మనకేం చెప్తుంది? నిజమైన స్నేహితుడంటే సహాయం చేయగలవాడు, అర్థం చేసుకునేవాడు. మంచి స్నేహితుడిని కలవడం ఒక గొప్ప వరం. మేము మరింత అద్భుతమైన నీతి కథలతో మీ ముందుకు వస్తాం. మీకు ఈ కథ నచ్చిందా? అలా అయితే హరిహర్ష పోడ్కాస్ట్కు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని బాగున్న కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.